హాయ్ గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి దేవరా సాంగ్ రిలీజ్ అయింది కదా 19th రోజు. ఆ రోజు ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్గా ఈ విధంగా వేడుకలు చేశారు. సెలబ్రేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండే. దేవరా ఫస్ట్ సింగిల్ సాంగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, నిన్నటి నుంచి చూస్తున్నాను సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి కంపారిజన్ స్టార్ట్ చేశారు. అంటే అలా ఉంది, ఇలా ఉంది, అంటే అనిరుద్ధ్ ఇదివరకు యూజ్ చేసిన సాంగ్స్ లాగానే ఆ బ్యాడ్ యాస్ ఏదైతే సాంగ్ ఉందో అట్లుంది, లేదా హుకుం సాంగ్ని రెండు కలిపి తీస్తే అట్లుంది. ఒక సాంగ్ని పాయింట్అవుట్ చేయడం స్టార్ట్ చేస్తే ప్రతిదీ నెగిటివ్గానే కనిపిస్తుంది. సో నా అభిప్రాయం ప్రకారము నేను విన్న సాంగ్ దేవరా మూవీలో నుంచి ఫస్ట్ సింగిల్ 19th రోజు ఈవినింగ్ 7-2 PM రిలీజ్ అయింది. నా ఫస్ట్ ఇంప్రెషన్ నేను అక్కడ విన్నాను అండ్ సుదర్శన్ థియేటర్లో 10 times విన్నాను. ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి విన్న వెంటనే నాకు నెక్స్ట్ లెవెల్ సాంగ్ అనిపించింది. మీరు గమనించినట్లయితే ఎన్టీఆర్ని ఇప్పటి వరకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఈ విధంగా, అంటే ఈ సాంగ్లో ఎన్టీఆర్ని చూపించే ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫైట్ సీక్వెన్సెస్ అవే కాకుండా అక్కడక్కడ గ్రాఫిక్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మనుషులు దుంకేటి కానీ, ఆ సముద్రంలో కొన్ని సీన్స్ పిక్చరైజేషన్స్ కానీ, ఆ వాడే వెపన్స్ కానీ, అండ్ దాని వెనకాల బీజిఎం బ్యాక్గ్రౌండ్ కానీ, మ్యూజిక్ ఏ విధంగా ఇచ్చిండు అనిరుద్ధ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సాంగ్ని ఇట్లా పిక్చరైజేషన్ చేయాలని చెప్పేసి ఆ ఐడియాలజీ కానీ, ఎన్టీఆర్ని ఈ విధంగా ఈ సాంగ్లో ఇంత స్టైలిష్గా చూపెట్టడము ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్కి మాత్రమే సాధ్యమైంది. అసలు ఒక్కొక్క లిరిక్స్ వింటుంటా ఉంటే, దూకే ధైర్యం జాగ్రత్త, దేవర ముంగిట నువ్వెంత, ఇలా ఎన్నో పవర్ఫుల్ లిరిక్స్ అనేది మనకి ఈ సాంగ్లో వినడం జరుగుతుంది. మీరు శ్రద్ధగా వినుంటే మీకు అర్థమవుతుంది. సో నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సాంగ్ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే, ఇట్స్ ఏ మోస్ట్ స్టైలిష్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ సాంగ్ అని చెప్పచ్చు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.